హైడ్రా ఇప్పటికే 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైడ్రా వార్షిక నివేదికను రంగనాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ హైడ్రా చర్యల వల్ల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. ఇప్పుడు కొత్తగా ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తగా ఉంటున్నారని తెలిపారు. హైడ్రా ఇప్పటి వరకు 8 చెరువులు 12 పార్కులను కాపాడింది. సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు బఫర్ జోన్లు నిర్ణయిస్తున్నాం. ఎన్ఆర్ఎస్సీతో సమన్వయం చేసుకుని శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నాం. ఏరియల్ డ్రోన్ చిత్రాలు కూడా తీసుకుంటాం. ప్రభుత్వ భూములకు జియో ఫెన్సింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాం. చెరువులకు సంబంధించి 2000 నుంచి 2024 వరకు ఉన్న చిత్రాలు సేకరిస్తున్నాం. హైడ్రాకు ఇప్పటి వరకు 5800 ఫిర్యాదులు అందాయి. నాలాలకు సంబంధించి కూడా కిర్లోస్కర్ తో సమన్వయం చేసుకుంటున్నాం. మున్సిపాలిటీలో అనధికార నిర్మాణాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రా అంటే కేవలం కూల్చేందుకే అన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కాపాడటమే హైడ్రా ప్రధాన కర్తవ్యం. భూముల రక్షణతో పాటు వరద నివారణ చర్యలు చేపడతాం. హైడ్రాకు డాప్లర్ రాడార్ ను సమకూర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. డాప్లర్ రాడార్ అంటే ఖచ్చితమైన వాతావరణ అంచనాలు సేకరిస్తాం. హైడ్రా తరపున త్వరలోనే ఒక FM ఛానల్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాం. దీని ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలిపేందుకు వీలుంటుందని రంగనాథ్ తెలిపారు.